తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న శ్రీమతి శాంతికుమారి గారి ఉగాది స్వాగత వచనం. శ్రీమతి శాంతికుమారి మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేవాలయాల నుండి వచ్చిన విప్రవరేణ్యులు, ఆహుతులు, తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలచే నేడు నిర్వహిస్తున్న శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు మనందరం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగ. భారతీయ కాలమానంలో ప్రభవాది 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసుగా పిలువబడే నూతన సంవత్సరాది ప్రారంభమే ఈ ఉగాది. పంచాంగ శ్రవణం, జీవిత సారాన్ని తెలియజెప్పే ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు ఈ పండుగ ప్రత్యేకతలు. ఇది తెలుగువారికే సొంతమైన ఒక గొప్ప సాంప్రదాయ రీతి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడిన పంచాంగ శ్రవణం విని ప్రజలందరూ నూతన సంవత్సరంలో తమ గోచార ఫలితాలు తెలుసుకొని రాబోయే సంవత్సర కాలానికి తమ ప్రణాళికలు తయారు చేసుకుంటారు. సూపర్ కంప్యూటర్ల కంటే ఖచ్చితత్వంగా సంఖ్య, జ్యోతిష, ఖగోళ అంచనాలతో తయారయ్యే మన పంచాంగం ఒక అద్భుతమని చెప్పక తప్పదు. 6 రుచుల కలయిక, తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, జీవితంలోని అన్ని రకాల అనుభవాలను తట్టుకొని ముందుకు సాగాలని ఉగాది పండుగ మనందరినీ సమాయత్తం చేస్తుంది. మనందరిలో ఒక విశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకర విషయం ఏమిటంటే మన పంచాంగ కథల ప్రకారం ఈ సంవత్సరాధిపతి గజారూఢుడు అవడం వలన సుభిక్షంగా ఉండడం, ప్రజలందరూ సంతోషంగా ఉండటం జరుగుతుంది. వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి ప్రజలు, సకల జంతుజాలం సంతోషకరంగా ఉంటారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది శుభాకాంక్షలతో జై హింద్.